ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో మీకంతా అనుకున్నది అనుకున్నట్లు జరగాలని, సదా సకల శుభాలు కలగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2026వ ఏడాది 12 మాసాల కాలంలో మీకు ఎప్పుడు ఎలా కలిసి వస్తుంది అనేది 100% గ్రహాల గణనం ఆధారంగా ఖచ్చితంగా చెప్పడం జరిగినది. అలాగే చక్కటి పరిహారముల కొరకు దయచేసి వీడియో చివరి వరకు చూడగలరు. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల యందు జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాస్య అధిపతి శని భగవానుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మకర రాశి స్త్రీ పురుషులకు ఈ 2026వ ఏడాది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థికంగా ధన సంబంధ విషయంలో ఒక జాక్పాట్ కొట్టే అదృష్టమైన ఏడాదిగా చెప్పాలి. మీ బాధ్యత, కష్టపడే తత్వం మీకు విజయాలను తెచ్చిపెట్టును. నూతన స్థలములు కొనుగోలు చేసే అవకాశం ఈ ఏడాది మీకు లభించవచ్చు. సంవత్సర 2వ భాగంలో ఆకస్మిక ధనయోగం కలుగును. చేస్తున్న ఉద్యోగంలో సంవత్సర ఆరంభంలో పెద్దగా గుర్తింపు రాకపోయినా మీరు చిత్తశుద్ధితో మీ ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తారు. కుటుంబ సభ్యుల మధ్యన చిన్న చిన్న పురాపచ్చలు వచ్చిపోతుంటాయి. అయితే సోదరి మైత్రి బలపడుతుంది. మీ గృహమున శుభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి సమకూర్చుకునే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభకరంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి విద్యార్థులకు శుభప్రదం. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ రంగాల వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉత్పన్నమగును. పెద్దల ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు చక్కగా అందుతుంది. గతంలో చేసిన రుణాలకు, వాటి వల్ల వచ్చిన సమస్యలకు పరిష్కారం అనేది లభించును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో మీరు ఆశించిన లక్ష్యాలనైతే సాధిస్తారు. మీ నమ్మకము, మీ ఆత్మబలము మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారము, పుణ్యనది స్నానములు, పుణ్య కార్యక్రమాలు చేయుట, తద్వారా మంచి పుణ్యం అనేది మీకు లభించును. ఎంత ఆదాయం ఉన్నను ఖర్చులు అదే విధంగా ఉంటాయి. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తించును. సాంఘిక అభివృద్ధి, అధికారుల వల్ల మెప్పు పొందుతారు. ముఖ్యంగా యోగ్యమైన అన్నపానీయములు మీరు స్వీకరిస్తారు. స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుట అనేది జరుగును. మీ ఆత్మ శరీరమును మంచి దారిలో ఉంచును. మీరు ఎంత దైవ ఆరాధన చేస్తారో మీకు అంత పుణ్యము, మహోపకారం అనేది లభించును. మీలో దైవత్వము, మహాదేవుని కృపచే సాధించలేని కార్యమంటూ ఏది ఉండదు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది మీలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనబడును. ఈ రాశి విద్యార్థులు కిరాణా, వస్త్ర వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అన్ని విధాలుగా రాణిస్తారు. రాజకీయ నాయకులు, పురోహితులు మీ శ్రమ చేతనే ఉన్నతమైన ఫలితాలను అందుకోగలరు. గురు భగవానుణ్ణి చూసిన మీ వ్యయ తృతీయాధిపతి ఆయన సంవత్సర ఆరంభం నుంచి రుణరోగ శత్రుస్థానమైన షష్టమమందు, జూన్ 2వ తేదీ నుంచి కలత్ర స్థానమైన సప్తమమందు సంచారం ఫలితంగా సంవత్సర ఆరంభం నుంచి ఉద్యోగరీత్యా మీ విధులలో అధిక శ్రమ, అదనపు బాధ్యతలు అధికమైనను మీ శక్తి సామర్థ్యములతో అన్నింటినీ ఎదుర్కొని విజయ దరహాసంతో ముందుకు సాగుతారు. జూన్ 2వ తేదీ నుంచి సప్తమ స్థాన గురువు
శుభకరమైన అనుకూల సంచారముచే అవివాహితులకు మంచి సంబంధాలు లభించుట, అంటే మంచి మ్యాచెస్ లభించుట, ఉద్యోగరీత్యా విజయము, ఉద్యోగంలో ప్రమోషను అంటే పదవి ఉన్నతి లభించును, జీవిత సౌఖ్యాన్ని పెంపొందించును, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు చక్కటి పురోగతి అనేది లభిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. వ్యవసాయం, పరిశ్రమ రంగాల వారికి అనుకూలము. హోటల్, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆసుపత్రులు, క్యాటరింగ్, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం శ్రద్ధ చూపాలి. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు చక్కగా పరిష్కారమవుతాయి. ఉమ్మడి వ్యాపారం చక్కగా లాభిస్తుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉన్నది. విద్యార్థులు ఉన్నత చదువుల్లో విజయం సాధిస్తారు. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. గతంలో చేసిన అప్పులను తీరుస్తారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి గురువు కలత్రస్థాన సంచారముచే స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషాన్ని కలిగించును. సద్గోష్ఠులు చేస్తారు. ధర్మ బుద్ధితో ఉంటారు. చాలా నిజాయితీగా ప్రవర్తిస్తారు. అన్ని రంగాల వారికి ఈ టైం అనేది యోగ్య కాలమని చెప్పవచ్చు. స్థిరాస్తులను కొంటారు. గురువు వివాహం, జీవిత భాగస్వామి అంటే మీ భార్య లేక భర్త, ఇలా అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేక చట్టపరమైన భాగస్వామ్యాలను పొందటంలో విజయాన్ని సంప్రాప్తింపజేస్తాడు. అవివాహితులకు వివాహము మరియు వివాహ సంబంధ విషయాలలో సంపన్నమైన, తెలివైన, ఖ్యాతిగల భాగస్వామిని మీరు పొందుతారు. అంటే మంచి అమ్మాయి లేక అబ్బాయి మీకు లభిస్తారు. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల ద్వారా సుసంపన్నమైన వ్యాపార భాగస్వామిని మీరు కలిగి ఉంటారు. ఈ ఏడాది డిసెంబర్ 13వ తేదీ నుంచి అంటే సంవత్సర అంతం మధ్య గురిని యొక్క వక్రచలనం వల్ల జీవిత భాగస్వాముల అహంకారం లేదా బద్ధకంతో ప్రవర్తించే అవకాశములు, ఆరోగ్యపరంగా ఉబకాయం, మోకాళ్ళు, పిక్కల నొప్పులు మొదలగు అసౌకర్యాలు కలిగించును. అయితే ఇతరులను ఆకట్టుకునే ప్రసంగం చేస్తారు. ఇతరులపై పట్టును సాధిస్తారు. భూగృహ స్థిరాస్తులను ఈ టైంలో విస్తరించుకుంటారు. ఇతర దేశాలలో సైతం ఈ కాలమందు అనగా సంవత్సర చివర్లో మీరు గృహాలను కొనుగోలు చేయవచ్చును. శని భగవానుణ్ణి చూసిన మీ రాస్యాధిపతి, మీ ధనాధిపతి, ఆయన సంవత్సరమంతా తృతీయమైన ధైర్య పరాక్రమ భావంలో శుభస్థాన సంచారముచే మీకు ఈ ఏడాది అద్భుతమైన యోగకాలంగా ఉండును. అదృష్టాన్ని, కృషికి తగిన ప్రతిఫలం లభించేలా చేయును. వాహన యోగము, విదేశీ విద్యా అవకాశములు, కుటుంబంలో సంతోషకర సంఘటనలు, నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తియు కలిగించును. ముఖ్యంగా లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండుటచే జాతకుని ప్రభావం అనేది చాలా బాగుంటుంది. మీరు ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటుంది. పట్టుదల అధికంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మీరు లొంగదీసుకుంటారు. ఆదాయం బహుముఖములుగా ఉంటుంది. ఒడిదుడుకులు లేని జీవితమై ఉండును. మీ మాట, మీ ఆడవారి మాట ఒకటై రాణిస్తారు. మకర రాశి శనికి స్వక్షేత్రం. గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్న శనేశ్వరుడు అన్ని రంగాల్లో అందరికీ శుభ ఫలితాలను కలుగజేసి అదృష్టవంతులుగా తీర్చిదిద్దుతాడు. మీలో ధైర్యము, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకునేలా చేస్తాడు. 10 మందిపై పట్టు కలిగిన స్వభావాన్ని మీరు అలవాటు చేసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెంపొందును. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ అధిక పట్టు కలిగి ఉంటారు. ఫ్యాక్టరీల యజమానులకు, మత్స్య సంబంధ వ్యాపారులకు, భూ అమ్మకం కొనుగోలుదారులకు అంటే క్రయ విక్రయదారులకు, దళారీలకు, స్థిరాస్తి క్రయ విక్రయదారులకు ఆశించిన విశేష ఫలితాలుంటాయి. కిరాణా, అపరములు, మిర్చి, సుగంధ ద్రవ్యాల వస్తువుల క్రయ విక్రయదారులకు ఆదాయం చాలా బాగుంటుంది. స్టేషనరీ, కాస్మెటిక్స్ వ్యాపారులకు అధిక సుంకాల ప్రభావం వలన కొంత అమ్మకం అనేది తగ్గుతుంది. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
అంటే పెద్ద పెద్ద మాల్స్లో వ్యాపారాలు చేస్తుంటారు కదా, వారికి కొంత మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. వ్యవసాయదారుల కృషికి తగిన ఫలితములు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. ఈ రాశి రాజకీయ నాయకులు ఎన్నికల్లో శత్రువులపై, ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుస్తారు. విలాసవంతమైన జీవన విధానానికి మీరు అలవాటు పడతారు. మీ ఆత్మవిశ్వాసం తిరిగి మీ వ్యక్తిత్వంలోకి వస్తుంది. జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి మీకు చక్కగా అనుకూలిస్తాయి, ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. నూతన ఉద్యోగం పొందవచ్చు. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాన్ని అయితే అందిస్తాయి. చాలా సంతోషంగా మరియు మెరుగ్గా ఉండే సమయం. సరైన వ్యూహాన్ని మీరు ఎంచుకుంటారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. 3వ ఇంట శని సంచారం వలన ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అనేది వచ్చును. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం గతం కంటే బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. మీ తోబుట్టువులు, సన్నిహితులతో గతంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆయిల్, పెట్రోల్ బంకుల వ్యాపారులకు అనుకూలము. అయితే శని వక్రగమనంలో ఉన్న జూలై 27వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ మధ్యన మీ కుటుంబ విషయాల్లో కొంత చికాకులనేవి అధికమవుతాయి. విద్యార్థులకు ఈ కాలంలో చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో, కార్యాలయంలో అంటే మీరు పనిచేసే చోట బాధ్యతలు అధికమవుతాయి. ఈ టైంలో మీరు ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ చూపాలి. రాహుకేతువులు తీసుకున్న రాహువు ద్వితీయం, కేతువు అష్టమ స్థానమందు ఏడాది చివరి వరకు అనగా డిసెంబర్ 5 వరకు ఉంటారు. తదుపరి రాహుకేతువుల రాశి మార్పు అనేది జరుగును. ఈ సంచారం ఆర్థిక విషయాలు, కుటుంబము, ఆరోగ్యంలో కొన్ని గణనీయమైన మార్పులు సంభవించేలా చేయును. అయినను ఈ రాశి స్త్రీ పురుషులకు శని బలం వల్ల రాహు ప్రభావం అంతగా పనిచేయదు. పెద్దగా ఈ సమస్యలైతే రావు. అయితే మీ జన్మజాతకం రీత్యా కొంత రాహుకేతువుల దోషం ఉన్నట్లయితే ఈ ద్వితీయ, అష్టమ స్థానాల్లో రాహుకేతువుల సంచారం, ఉద్యోగం మారే ఆలోచన ఉంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ప్రయోగాలకు అంటే ఎక్స్పెరిమెంట్స్కు ఇది తగిన సమయం కాదు. ఆస్తిపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను కొన్ని చిక్కులు ఎదురవుతాయి. వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు నిషిద్ధం. ఆస్తులు కొనుగోలు విషయంలో అనుభవం ఉన్నవారి సలహాల మేరకు మీరు నడుచుకోవాలి, లేకుంటే మోసపోయే అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాల జోలికి వెళ్ళవద్దు. అయితే గృహ మార్పులు, స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయుట, స్వల్పంగా చోరభయం అంటే దొంగల వల్ల నష్టాలు, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత ఇబ్బందులు, సోదర మూలకంగా నష్టాలనేవి తప్పవు. భూ సంబంధ వ్యవహారాలలో తలదూర్చుటచే నష్టములు కలిగే అవకాశం. ఈ ద్వితీయ రాహువు, అష్టమ కేతువు సంచార ప్రభావం వలన కొంతమందిలో ముఖ కవలికలు మారడం, కల తప్పడం, శ్మశాన సందర్శనం, ఇతరులకు భీతి కలిగించే వార్తలు వినటం. అయితే ఇతర దేశాలు సందర్శించుటకు వీసాలు వేగంగా సంపాదిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాలలో చదువులకు వీసాలనేవి చాలా సులభంగా దొరుకుతాయి. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ ఏడాది మకర రాశి ఉద్యోగులకు చాలా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు, దూర ప్రాంతములకు బదిలీలు, స్థానచలనములు, ద్వితీయార్థంలో చక్కటి అనుకూలత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ఈ ఏడాది ద్వితీయార్థంలో అంటే జూన్ తరువాత ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేయువారు, ఐటీ రంగంలో పనిచేయువారు, ఎంఎన్సీలలో పనిచేసే వారికి ఈ ఏడాది ద్వితీయార్థంలో మీరు మంచి ప్యాకేజ్తో మరొక కంపెనీకి మీకు ఆఫర్స్ లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. నిరుద్యోగులకైతే సెప్టెంబర్ తదుపరి మీరు కోరుకున్న ఉద్యోగం లభించి జీవన సౌఖ్యము, స్థిరత్వము లభించును. ఈ ఏడాది పర్మనెంట్ కాని వారికి సెప్టెంబర్లో
పర్మనెంట్ అనేది అంటే జాబ్ పర్మనెంట్ అనేది అవుతుంది. సినీ రంగానికి చెందిన వారికి మంచి యోగదాయకమైన కాలం. గతంలో లేని విధంగా జీవిస్తారు. చాలా లావిష్ లగ్జరీ లైఫ్ ఉంటుంది. టీవీ, మీడియా రంగంలో ఉన్న గాయని గాయకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. విజయాలు సాధించటం వల్ల మీకు ప్రభుత్వ ప్రైవేటు పరంగా మంచి అవార్డులు, మంచి పేరు లభిస్తుంది. మీ కల అయిన స్వగృహం అనే మీ కల నెరవేరుతుంది. అలాగే వాహన యోగము కలదు. వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మకర రాశి వ్యాపారస్తులకు శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఆశించిన మేర మంచి లాభములు లభించును. బంగారు వెండి వ్యాపారస్తులకైతే మే వరకు కొంత ఇబ్బందులు ఉంటాయి. తదుపరి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం, రెట్టింపు లాభములు చేకూరును. నిర్మాణ రంగ వ్యాపారస్తులకు అనుకూలమే. సరుకులు నిల్వ చేయువారికి అంటే స్టాకిస్టులకు విశేష లాభాలు కలవు. ప్రభుత్వ కాంట్రాక్టులు చేయువారికి బిల్స్ సకాలంలో చేతికొచ్చి తిరిగి నూతన కాంట్రాక్టులను మీరు పొందుతారు. ఈ రాశి జాయింట్ వ్యాపారస్తులు అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ పార్ట్నర్స్తో సఖ్యత వల్ల వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది, లాభాలు బాగుంటాయి. షేర్ మార్కెట్లలో ఉన్న వారికి లాభించును. అయితే సంవత్సర ఆరంభం నుంచి మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ద్వితీయార్థంలో బాగుంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. రైస్ మిల్లర్లకు అనుకూలించును. ప్రభుత్వ నిర్ణయాలు మీకు అనుకూలించి మంచి లాభములు పొందుతారు. విద్య పరంగా చూసినట్లయితే ఈ రాశి విద్యార్థులకు మే వరకు గురుబలం లేని కారణంగా చదువుపై శ్రద్ధ ఉండదు, జ్ఞాపక శక్తి తగ్గును. ఈ ఏడాది ప్రథమార్థంలో పరీక్షలు సరిగా వ్రాయలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోవుట అంటే పెండింగ్ జరుగును. ఎంట్రన్స్ పరీక్షలు ప్రథమార్థంలోనే వస్తుంది కాబట్టి సరైన ర్యాంకులు పొందలేక మీరు కోరుకున్న కాలేజీలో సీట్లనైతే పొందలేరు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి తిరిగి మీకు చదువుపై శ్రద్ధ, ఆసక్తి పెరుగును. పరీక్షల్లో పాస్ అవుతారు. ఉన్నత చదువులు, విదేశీ విద్య ప్రయత్నాలు చక్కగా సెప్టెంబర్ నుంచి అనుకూలించును. ఈ రాశి క్రీడాకారులకు మంచి విజయాలు లభించి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం, మంచి పథకాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఈ ఏడాది మీకు శని బలం వలన తిరుగుండదు. మీ మాట, మీ ప్రతి విషయము సంఘం మీద ఒక ప్రత్యేక ముద్ర వేయును. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సమాజంలో సేవా కార్యక్రమాలలో మీకు మంచి పేరుంటుంది. ప్రభుత్వ పరంగా మీకు పదవి లభించును. ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయుటకు ప్రయత్నించి కొంతమంది విఫలమవుతారు. అయితే ధనమైతే మంచినీళ్ళ వలె ఖర్చు చేయుదురు. వ్యవసాయదారులకు చూసినట్లయితే ఈ ఏడాది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో పంటలు బాగా పండును. సెప్టెంబర్ నుంచి అనుకూల వాతావరణం కలిగి గతంలో చేసిన అప్పులను తీరుస్తారు. కౌలుదారులకు బాగుంటుంది. చేపలు, రొయ్యలు చెరువులు చేయువారికి ఈ ఏడాది సెప్టెంబర్ తరువాత విపరీతంగా లాభములు చేకూరును. కోళ్ల ఫారం వారికి లాభసాటిగా ఉండును. గృహ నిర్మాణాది పనులు చేస్తారు. పాలు, పాల ఉత్పత్తులు, డైరీ ఫారం చేయువారికి ఈ ఏడాది విశేష లాభములు కలవు. కుటుంబ జీవితం రీత్యా చూసిన ఈ ఏడాది శని బలం వల్ల మీ మాటకు ఎదురనేదే లేకుండా పోవును. కుటుంబంలో మీపై గౌరవభావములు, మర్యాద అధికమగును. మీలో ధైర్యం పెరుగును. ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు. ఈ ఏడాది ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నను. తదుపరి అవి పరిష్కారమై గృహమున సౌఖ్యమైన జీవనం లభించును. విలువైన వస్తువులు, స్థిరాస్తులు లభించును. మీ సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తారు. భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది. మీ మాటకు వారు ఎదురు చెప్పరు. గతంలో ఎడబాటుగా ఉన్నవారు, విడిగా ఉన్నవారు తిరిగి కలిసి జీవిస్తారు. ఉద్యోగరీత్యా మీరు ఆగస్టులోపే స్థానచలనం అంటే బదిలీలు ఉంటాయి, గృహ మార్పులు ఉంటాయి. ఈ రాశి అవివాహితులకు, ఎప్పటినుంచో వివాహం కాని స్త్రీ పురుషులకు జూన్ తరువాత ఖచ్చితంగా వివాహం జరుగును. ఒకవేళ జూన్ తరువాత కాకపోతే సెప్టెంబర్ తరువాత ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరును.
ఈ రాశి గర్భిణీ స్త్రీలకు ఆగస్టు లోపుగా డెలివరీ అయితే పుత్ర సంతానము, ఆగస్టు తరువాత అయితే స్త్రీ సంతానము కలుగును. మొత్తం మీద చూసినట్లయితే మకర రాశి స్త్రీ పురుషులకు ఈ ఏడాది రాహు ప్రభావం ఉన్నప్పటికీ శని బలం వల్ల అది పెద్దగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవితము, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితి లభించును. ఒక విలాసవంతమైన జీవనాన్నైతే మీరు జీవిస్తారు. అయితే ఇతరుల ఈర్ష్య అసూయ అనేది మీపై అధికంగా ఉండును. గ్రహబలంతో పాటు దైవబలం తోడగుటచే మీరు ఏ విషయంలోనైనా ధైర్యంగా ముందుకు పోగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ రాశివారు ప్రతి శనివారం నాడు శ్రీ మహావిష్ణువు ఆలయంలో అమ్మవారికి అనగా లక్ష్మీదేవికి మల్లెపూలను సమర్పించి ఆరాధించిన ఆర్థికంగా మీకు విశేష యోగాలు సిద్ధించును. ప్రతిరోజు శివపురాణం చదువుట వల్ల మానసిక ప్రశాంతత లభించును. ముఖ్యంగా మీరు మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామికి పాలాభిషేకం చేపించిన రాహుకేతు దోషాలు నశించును. ముఖ్యంగా మకర రాశి స్త్రీ పురుషులు ప్రదోషకాలమందు శివాలయ సందర్శనం చేసినా మీకు విశేషంగా కలిసి వచ్చును. ఈ రాశి స్త్రీలు 1,00,000 ఒత్తుల నోమును నోచుకున్న శ్రేష్టము. అలాగే శనివారం నాడు ఆలయంలోని జమ్మి చెట్టు మొదట్లో పాలు పోసి జమ్మి చెట్టును తాకకుండా 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మీ మాంగళ్య బలం బలపడును. కోరిన కోరికలు తప్పక సంప్రాప్తించును. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.